ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళెవరికి కూడా ఇప్పటికీ కూడా చాలామందికి శాశ్వతంగా ఉద్యోగాలు కల్పించలేదు కదా సార్? ఇంకా లేదు, ఇంకా ఉండిపోయారు. ఇంకా ఎంతమంది ఉన్నారు సార్? సుమారు 8,300 మంది, 16,500 మంది నిర్వాసులు అయినట్టు. అంటే 6 కార్డులు ఇచ్చిన, ఎవరైతే ఐడెంటిటీ కార్డు, రిహాబిలిటేషన్ కార్డు ఇస్తారు, ఇచ్చినటువంటి 8,200 వరకు స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు, డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చారు. అందులో చాలామంది రిటైర్ అయిపోయినారు. ఇప్పుడు వాళ్ళు కూడా 6,000 మంది కంటే ఇంకా ఒక 8,000 మంది ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ తాత అయిపోయాడు, ముత్తాత అయిపోయాడు, తాత మళ్ళీ మా కొడుకు, మనవాళ్ళకు వచ్చేసారు. అన్ని తరాల నుంచి 1980 నుంచి వెయిట్ చేస్తున్నారు కొద్దిమంది. ఎవరికి ఉద్యోగాలు లేవు, కొద్దిమంది లేవు కదా వాళ్ళకి ఏదో పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? మరి ఆ పరిస్థితి అందుకని అన్నాం, మీరు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, లేదా 50 లక్షల నష్టపరిహారం ఇచ్చేయండి, వాళ్ళకి క్లోజ్ చేయండి ఏదో ఒకటి. ఇప్పుడు ఎంత డబ్బులు నష్టపరిహారం ఇవ్వట్లేదు, నష్టపరిహారం భూములకి నష్టపరిహారం ఇవ్వలేదు, తీసుకున్న భూములకి ఇచ్చారు, తీసుకున్న భూములు చాలా తక్కువ. అందుకని మేము ఏమంటున్నాం, ఇది ప్రభుత్వ రంగ సంస్థ కోసం మీరు తీసుకున్నారు భూమిని, ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి మీకు ఇచ్చారు, నీకు ఏ రైట్ ఉందంటాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్లో పెడుతున్నామని చెప్పింటే కదా ఆ రోజు రైతులందరూ కూడా తమ వారసత్వంగా సంక్రమించే హక్కుని, ఆ భూమి 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడు బాగుపడేవారు కదా. ఆ రోజు మీరు ఏమి ఇచ్చారు? 1,500 రూపాయలు మెరక భూమికి ఇచ్చారు, పల్లవ భూమికి 2,000 రూపాయలు. రాజీవ్ గాంధీ గారు లోక్ అదాలత్తో 17,000 రూపాయలు ఏమో మెరక భూమికి వచ్చింది, పల్లవ భూమికి ఏమో 20,000 వచ్చింది. కానీ 20,000, 17,000 ఈరోజు ఆ ల్యాండ్ 5 లక్షలు, 5 కోట్లు 1 ఎకరం విలువ చేస్తుంది. మరి ఇన్ని వేల ఎకరాలు 3 లక్షలు, 4 లక్షల కోట్లు విలువ చేసే ఉంది. మీకు వద్దనప్పుడు మాకు ఇచ్చేయండి, వాళ్ళు తిరిగి ఇవ్వండి. మీరు ప్రభుత్వం దగ్గర, రైతుల దగ్గర తీసుకున్నది ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని చెప్పి నువ్వు ప్రైవేట్ వాడికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తావా? ఇదే న్యాయం? అసలు ఎవరికి ఇచ్చండి ఈ రైటు? సో ఇది ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కేంద్ర ప్రభుత్వం వదిలించుకుంటూ వస్తుంది సార్. ఇప్పుడు దాదాపుగా అది ఒక విధానపర నిర్ణయంగా తీసుకున్నారు. అటువంటి సందర్భంలో మీ డిమాండ్ ఏదైతే శైలిలో కలపాలని ఉందో, స్టీల్ ప్లాంట్ని శైలిలో కలిపే అవకాశం ఉంటుందా సార్? మరి ఉంటుందంటే ఇది అన్ని మినిస్ట్రీలు ఉన్నాయి కదండి, ఇప్పుడు అన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థని కాపాడమంటున్నాం. ప్రభుత్వ రంగ సంస్థ అనేది దేశం తాలూకా ఆర్థిక ప్రగతికి మూలాలు. ఈరోజు ఈ దేశానికి ఆర్థిక రంగంగా అనేక డివిడెండ్లు కానీ ట్యాక్స్లు కానీ కట్టి నడిపిస్తుంటుంది. సామాజిక స్పృహ, సామాజికంగా బాధ్యత, ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు ఇస్తారు, ఓబీసీలకు ఇస్తారు, ఎక్స్ సర్వీస్మెన్ కానీ ఇట్లాంటివన్నీ ప్రయోజనాలు కాపాడతాయి. ప్రైవేట్ ఏది చేస్తాడా? ఏం చేయడు కదా. దీని ఏంటంటే బీజేపీ వాళ్ళ విధానం ఏంటంటే వ్యాపారస్తులు కొమ్ముగాయడం, వ్యాపారస్తులు పార్టీ, వ్యాపారం అది కాదంటాడు. వ్యాపారం అది కాదంటే వీళ్ళందరికీ ఏం చేస్తావు? అందరికి ఉద్యోగం ఇస్తావా? నువ్వు 2 కోట్లు ఉద్యోగాలు అన్నావు, ఉద్యోగాలు ఇవ్వటం లేదే, సంవత్సరానికి ఉన్న ఉద్యోగాలు తీసేస్తా ఉన్నావు. అందువల్ల వాళ్ళ విధానంగా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళ విధానం కరెక్టే, తీసేస్తా ఉన్నా, లేదా ఇలా ప్రైవేట్ పని చేస్తామని చెప్పేటువంటిది. కానీ నువ్వు తీసుకునే ఉద్దేశం దేనికి? ఇంకొక విషయం, అందువల్ల శైలిలో ఏమడుగుతున్నావు అంటే శైలి ఎందుకు కలపంటున్నావు? ఒకప్పుడు శైలి కంటే బాగుండేది, ఈరోజు కూడా ప్రొడక్షన్లో బ్రహ్మాండం, శైలి కంటే బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు కూడా మీరు మైనింగ్ ఇచ్చి చూడండి, ఈ కంపెనీకి కావాల్సినటువంటి వనరులు చేకూర్చండి, ఆటోమేటిక్గా నడుస్తుంది అంతా కూడా ఈరోజు. అందువల్ల శైలిలో విలీనం చేయడం పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే మీ దగ్గర ఉంది, శైలి మీ దగ్గర ఉంది, ఎన్ఎండిసి మీ దగ్గర ఉంది, కుద్రేముఖ్ మీ దగ్గర ఉంది. ఒక మెగా స్టీల్ కంపెనీ తయారు చేయండి, దేశం తాలూకు ఆర్థిక పెట్టండి. ప్రైవేట్ వాళ్ళు ఎవరు కూడా మనతో పోటీ పడలేడు కదా. కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ఇవ్వచ్చు. మీరు ఐరన్ ఓర్ ఎవరెవరికి అమ్మేసే పద్ధతి మన దగ్గర వినియోగించండి, బయట వాళ్ళు అమ్మొద్దని చెప్తున్నాం ఫారిన్ కంట్రీస్కి. సో ఇది కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి తెలుగువారి పట్ల నీకు ఎంత మెజారిటీ ఇచ్చారు, తెలుగువారి పట్ల మీకు ఎంత అభిమానం ఉన్నప్పుడు, తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా దీన్ని చాతుర్యత ప్రదర్శిస్తున్నారు. అటువంటి తెలుగువారిని అన్యాయం చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తున్నాం. గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖపట్నం రాబోతుంది, దాదాపుగా 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. రాబోతున్న ఫ్యాక్టరీకి ఇంకా భూములు కేటాయించలేదు, ఇంకా రాలేదు. దానికి 20,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నాం అనేది, రాయితీలు వస్తున్నాయి. దాని ద్వారా అంటే దాని అనుబంధ పరిశ్రమ కాకుండా దాని ద్వారా కేవలం 1,100, 1,200 ఉద్యోగాలు వస్తాయి. దాని తర్వాత అనుబంధ పరిశ్రమ వస్తే కనుక కొన్ని లక్షల ఉద్యోగాలు రావచ్చు అనేది ఒక అంచనా. దానికి 20,000 కోట్ల రూపాయలు ఇంకా రాని దానికి రాని దానికి ఆర్సెల్ మెటాల్కేమో మైన్స్ ఇమ్మని అడుగుతున్నారు. అదే టీసీఎస్కేమో రూపాయికే ఎకరం భూమి. ఇక్కడేమో ప్రభుత్వం వీళ్ళు కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి ఏదైతే బీచ్లో ఉన్నదో దానికి లూలు మాల్కి ఇవ్వడానికి, అక్కడ కూడా తక్కువకే లూలు మాల్కి ఇవ్వడానికి సిద్ధం. సార్ ప్రైవేట్ మీద ఇంత మక్కువ ఎందుకు చూపుతున్నారు? ప్రభుత్వ రంగ సంస్థ మీద ఎందుకు ఇంత కోపం ప్రదర్శిస్తున్నారు సార్? ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఇందులో ఆశ్చర్యం ఉంది. వీళ్ళకి ఏంటంటే 2024 ఎన్నికలు అయినాయి, 2029 ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికల్లో మళ్ళీ ఎలా ఫేస్ చేయాలా?
ఎలా ఫేస్ చేయాలంటే ఆ డబ్బులు ఎవరు ఇస్తారు? ప్రభుత్వ రంగ సంస్థలు అంటే అన్ని పద్ధతి ప్రకారంగా విజిలెన్స్లు, సిబిఐలు రకరకాలు ఉంటాయి. ప్రైవేట్ వాడితే ఏ అవసరం లేదు కదా, ఏ లెక్క డొక్క చెప్పవసరం లేదు. ఏదో రూపంలో ఏదో రూపంలో వాళ్ళ దగ్గర మరి ముడుపులు తీసుకునే కార్యక్రమంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీరు నిజంగా ప్రభుత్వ రంగ సంస్థలు చేయండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇది ఇవ్వాలా. విభజన హామీలో కడపలో స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పారు. రాయలసీమ అందరికీ వెనుకబడి జిల్లాలు, రాయలసీమలో మరి దానికి అక్కడ పెట్టించవచ్చు కదా. ఈ ఆర్సిలర్ మెట్టాల మీద ఉన్న ప్రేమ మనకు విభజన హామీలు ఏదైతే ఇచ్చారో, ఈరోజు కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారు, మీరు ప్రధానమంత్రి గారిని చెప్తే పెట్టరా? ఇమీడియట్గా అక్కడ పెట్టించి కార్యక్రమాలు చేసి వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు కదా. అది మీరు చేయరు. రాని ఆర్సిలర్ మెట్టాలకు పైప్ లైన్ వేసి మైన్స్ ఇచ్చేయండి అంటారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అడగరు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్ట్ ఎలాగ ఇస్తాడు? అదే అదానివో అంబానీవో లేదా జిందాలో ఇంకోటి అయితే వాళ్ళకి ఏమి ఉండవు కదా, ఎంక్వైరీలు ఉండవు. వాళ్ళు ఇమీడియట్ డెసిషన్ తీసుకోవచ్చు. ఆ డెసిషన్స్తో ఏదైనా చేయవచ్చు. 2029లో ఏ విధంగా గెలవాలని చెప్పి ఆలోచనతో ప్రయత్నం చేస్తుంటారు. అదే రూపంలో ఇవన్నీ లూలుమాలు లేదా ఇంకోటి గూగుల్ సెంటర్ రావడం మంచిదే, కానీ డేటాలు ఎంతమందికి వస్తాయి? ఎప్పుడు వస్తాయి ఉద్యోగాలన్నీ కూడా? ఎన్ని ఇస్తారు? దాన్ని ఆహ్వానించాలి సార్. ఏదైనా గూగుల్ డేటా సెంటర్ అనేది ఒకటి రావడం గొప్ప పరిణామే. కానీ దానికి 20,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నప్పుడు ఆల్రెడీ నడుస్తున్న పరిశ్రమ, కొన్ని లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా ఆపడం కావచ్చు, లేదంటే దీనికి ఎందుకు రాయితీలు ఇవ్వలేకపోతున్నారు అసలు? అదే కదా మరి, దీనికి ఎందుకు రాయితీలు ఇవ్వకపోతున్నారంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థలు ఉంది కాబట్టి, అందుకని రాయితీ ఇవ్వడు. ఇదే ప్రైవేట్ వాడికి ఇచ్చారనుకోండి, రేపు పొద్దున ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి లైబిలిటీస్ అన్ని కలిపి 33-34 వేల కోట్ల రూపాయలు ఉంది. ఇదే ప్రైవేట్ వాడికి వెళ్ళిపోయింది అనుకోండి, ప్రైవేట్ వాడికి ఇప్పుడు ఏం చెప్తారు? వీళ్ళే మీరు మాఫీ చేసిండి అంటారు. మాఫీ చేసిండంటే ఆటోమేటిక్గా ఏమొస్తాడు? ఆ మాఫీలో ఆ పేరుకు మాఫీ, వీళ్ళకి డబ్బు ఇదంతా రకరకాలు జరుగుతుంటాయి. ఇది అందువల్ల ఏంటంటే రానటువంటి దానికే 20,000 కోట్ల రూపాయలు, ఇంకో దానికి 1,00,000 కోట్ల రూపాయలు వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది చెప్పి భ్రమించి లక్షలాది మందికి ఆశ్రయిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేయడం అంటే ఇది ముమ్మాటికి ఇటు ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు. ఇక్కడ వీరి ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే వారు అనుకున్నటువంటి పప్పులు ఉడకవు. ప్రైవేట్ వాడైతే వాడు ముడుపులు చెల్లిస్తాడు. ఆ ముడుపులు చెల్లించే కార్యక్రమానికి భాగంగా దానికి ఆ వాసనలకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారని చెప్పేటువంటిది ఖచ్చితంగా నేను అనడం కాదు, ఇది ప్రజల మాట. ప్రజలందరూ కూడా అనుకుంటుంది ఏంటి? ఈరోజు ఇప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీలు ఎంతమందికి ఉద్యోగం చెప్పండి? రిజర్వేషన్ పాలసీ అమలైందా? ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు రావడం వల్ల ఎంప్లాయీస్ కానీ ఎస్సీ ఎస్టీలు 4,000 మంది పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జాయిన్ అయ్యారండి. ఎవరు జాయిన్ అవుతారు? ఎంతమంది? ఇంకా ఎవరు ఇవ్వగలుగుతారా? మరి వీరందరూ కూడా ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధి అవుతుంది కదా. వారి తాలూకు పిల్లలందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అనేక దేశాల్లో స్థిరపడ్డారు. ప్రభుత్వ రంగం అంటే ప్రభుత్వ ఆస్తి అండి, అది ఒక అసెట్, దాన్ని కాపాడుకోవాలి. దాన్ని కాపాడడం మానేసి ఎంతసేపు ప్రైవేట్ అని చెప్పే ఆలోచించాలంటే దాని పరమార్థం ఏంటంటే ఏదో రూపంలో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు సంపాదించి ఆ డబ్బుల ద్వారా మళ్ళీ అధికారాన్ని ఎలా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి పన్నాగాలు తప్ప ఇది నిజమైన ప్రజల శ్రేయస్సుగా, నిజంగా ప్రజల శ్రేయస్సు చూడాలంటే ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ లాంటివి కాపాడాలి. ఇటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మరింతమందికి ఉపాధి కల్పించే సంస్థల్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఏదో మొక్కుబడిగా 500 ఉద్యోగాలు, 1,100 ఉద్యోగాలు ఇవన్నీ కలిపినావో ఈరోజు మీరు ఎప్పుడు 5,000 ఉద్యోగాలు ఇస్తారు? ఇక్కడ కాంట్రాక్ట్ లేకపోతే 5,000 మందిని బయట పంపించారు. బలవంతంగా 2,000 మందిని ఒక విఆర్ఎస్ పంపించారు స్టీల్ ప్లాంట్లోని. మీరు ఎప్పుడైనా చేయగలరా అయినా? సో ఇది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తున్నటువంటిది ఏంటంటే మోడీ గారు ఏదైతే ఆ రిమోట్ కంట్రోల్లో ఉంది, ఆ మోడీ గారు ఏం చెప్తే దానికి తందాన్ని పాడే క్రమంలో చేస్తున్నారు తప్ప మోడీ గారికి ఎంతసేపు కూడా బీజేపీ వారికి కావాల్సింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు, ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ముందుకు వెళ్ళకూడదు, తెలుగువారిని ఏ విధంగా వాళ్ళ గొంతు నొక్కాలి అనే ఆలోచనతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది గ్రహించకుండా ఈరోజు కార్మికుల మీద లేదా పబ్లిక్ సెక్టర్ అంటే ఇలాగా ఉంటుంది ఉండి, పబ్లిక్ సెక్టర్ ఇలాగ ఉంటే ఎంతకాలం దేశంలో ఏ ప్రభుత్వం చేసినాయి? ఈరోజు రిజర్వ్ బ్యాంకులన్నీ ఎవరి ప్రైవేట్గా ఉన్న బ్యాంకులు జాతీయకరణ చేయలేదా? జాతీయకరణ చేస్తే కదా బ్యాంకులు నడుస్తున్నాయి. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు ఉండబట్టి కదా మీరందరూ ఉపయోగించి సర్దార్ వల్లభాయ్ పటేల్ కట్టారు, మెట్రో ప్రాజెక్టులు కట్టారు. ఎవరి దగ్గర నుంచి స్టీల్ తీసుకున్నారు? ప్రభుత్వం దగ్గర తీసుకున్నారా లేదా ఇంకో దగ్గర తీసుకున్నారా? ఈరోజు మీరు అందరూ వెళ్తున్నారు, మీకు అందరూ డబ్బులు ఎవడిస్తున్నాడు? డివిడెండ్లు ఎవడిస్తున్నారు? లాభాలు ఆయిల్ కంపెనీ నుంచి ఎవరిస్తున్నారు? లేదా మైనింగ్ కంపెనీ నుంచి ఎవరిస్తున్నారు? ఇవన్నీ ప్రభుత్వ రంగాలు ఇస్తున్నాయి. మీరు ఎంతమంది ప్రైవేట్ పెట్టుబడులు ఎంత ఇచ్చారు? మీకు గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థ అనేది జాతి సొత్తు, అది జాతి సంపద, ఇది మీ కంట్రోలు. ఈరోజు ఎవరు శాశ్వతం కాదు కదా. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో నాయకుడు ఉంటుంది, నాయకుడు ప్రజలకు ఉండిపోయేటట్టుది. సో దీన్ని మనకు అవకాశం వచ్చింది, కానీ దానికి సేఫ్ గార్డ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు అన్ని ప్రైవేట్ పని చేస్తారు, మీరు ఆఫీసులు అన్ని ప్రైవేట్ పని చేసేసుకోవచ్చు కదా.
మీకెందుకు ఎవరినో ఒకరిని పెట్టేసుకుంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రైవేట్ వాళ్ళు పెట్టుకోవచ్చు, లేదా పెట్టుకోవచ్చు, మీరే నడిపించవచ్చు కదా, వాళ్ళే నడిపిస్తారు కదా. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తూ అంటారు కదా, ఇంక మీరెందుకు, మీ మైండ్ ఏదో వాళ్ళకి చెప్తే అదే మొత్తం అంతా నడిపించేస్తుంది కదా. సో ఈ విధానం అన్నది కాదు. ప్రజలు నిజంగా ఏదైతే ఎదుర్కొంటే సామాన్యుడు గొంతు విప్పి మాట్లాడడానికి అవకాశం ఉందా? అటువంటిది లేదు ఈరోజు ఆ విధమైన పరిస్థితి తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థల్ని పూర్తిగా కుంటుపరచాలని చెప్పి జయంతో పనిచేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఎక్కడైతే వాళ్ళ జేబులు నిండుతాయి కాబట్టి ఆ జేబులు నింపుకునే భాగంలో ఈరోజు లులు మాల్కి ఇస్తారు, లేదా ఇంకో కంపెనీకి ఇస్తారు, అందరికీ 99 పైసలకి ఇచ్చేస్తారు, ఒక రూపాయికి ఇచ్చేటువంటి కార్యక్రమాలు అని జరుగుతున్నాయంటే దాని అర్థం అది ఉత్తరాంధ్ర జిల్లా అంటే వెనుకబడి జిల్లాలు, ఇక్కడ ఏం పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అనే దాంతో చేస్తున్నారు. దీన్ని ద్రోహం చేయాలని ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు ఎక్కడ వస్తే ఈరోజు ఇక్కడ అంటారు, రేపొద్దు ఇంకో దగ్గర అంటారు. అసలు పద్ధతి పాడు ఏంటిగో వీళ్ళందరినీ స్టేక్ హోల్డర్స్ పిలిచారు ఎప్పుడైనా? ఎవరిని పిలిచి మాట్లాడుతున్నారా? ఎవరైనా పిలుస్తారు, ఆస్ట్రేలియా నుంచి పిలుస్తారంటారు, ఇంకో దాన్ని పిలుస్తారంటారు. వీడు చెప్పేది వాడికి అర్థం కాదు, వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కాదు, తను పాడేసి ఇన్ని కోట్లు వచ్చేస్తా అంటారు. ఏది ఇన్ని కోట్లు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి? ఈరోజు ఎంతమంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారు? తినడానికి తిండి లేని పరిస్థితి ఉన్నవాడికి ఉంది, లేని వాళ్ళు లేని పరిస్థితి ఉంది. ఏమైనా కొనుగోలు శక్తి ఏం పెరిగిందా?